పట్టుకున్నది వదలడానికి కాదు, ఒక్కసారి వదిలినందుకే ఇక్కడ దాకా వచ్చాను. మరెందుకు వచ్చాను? అక్క చెప్పింది నిన్ను నమ్మొచ్చని. అక్క చెప్పిందని నమ్ముతున్నావా? నేను ప్రేమించాను కాబట్టి నమ్ముతున్నాను. చైత్ర! చంపేయండ్రా కొడుకుని! ఎవరిని అడిగొచ్చావే? కాశీ అంటే అంత తేలిగ్గా ఉందా? కాశీ వాడు వదిలేమని చెప్పు. కాశీ కాశీ ఈ దండ కొడతాను. కాశీ చంపేసాను వదిలేమని చెప్పు. కాశీ వదిలేమని చెప్పు. రేయ్, చైత్ర నాది, నా పెళ్ళాం. సచ్చేంత వరకు నాతోనే ఉంటది. కాశీ రావే. కాశీ వదిలేయండిరా, వదిలేయండిరా, వదిలేయండి. ఏంట్రా ఇంకా చంపలేదని చావడానికి వచ్చావా? ఏంటే అరుస్తున్నావు? ఉన్న చోటే పాతేస్తా. నీ కొడుకు ఇంట్లో ఉంటే చెప్పు, లేకపోతే వచ్చాక చెప్పు. నిన్నటి దాకా చైత్రని దొంగతనంగా తీసుకెళ్దామనుకున్నా, ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు, నీ కొడుకు, నీ మంది ఊరు జనం చూస్తుండగా చైత్రని తీసుకెళ్తా. ఏం పీక్కుంటారా పీక్కోండి. రేయ్, నా కొడుకు గురించి నీకు తెలియదు. ఈ ఊర్లో అడిగితే చెప్తారేమో నీ కొడుకు గురించి, మా ఊర్లో అడగకుండానే చెప్తారు నా గురించి. ఒక్కసారి మా ఊర్లో అడుగు పెట్టి చూడు, నేనేంటో నీకే తెలుస్తుంది. చెప్పాడికి నేను చెప్పానని చెప్పు. ఈ సీనుగాడు సీన్ మొదలయ్యాక సైడ్ ఆర్టిస్ట్ ఎవడైనా సైలెంట్ అయిపోవాల్సిందే. పదమా. చేశాడు, తీసుకెళ్తున్నాడు. ఇక చైత్రం టచ్ చేయటానికి కాశీ కాదు కదా, వాడి జేజమ్మ దిగి రావాలి. మాటలతో చెప్పడురా, చేతలతో చేస్తాడురా, సీనుగాడికి ఎదిరేస్తే కేల్కతం రా. మాటలతో ఎదిరేస్తే కేల్కతం రా. కనిపించని శక్తిరా, కలబడితే కత్తిరా, సకల కళ వల్లబుడే సీనుగాడురా. క్షణం క్షణం ప్రపంచనం సృష్టిస్తాడే, క్షణం క్షణం ప్రతి నరం వణికిస్తాడే. ప్రాణమంటే తీపిలేని మనిషే వీడే, ప్రతి క్షణం ప్రేమకే విలువిస్తాడే. ఉగ్రనేత్రుడే వీడు, ఉప్పు పాతరేస్తాడు.
నా కొడుకును వదిలే ప్రసక్తే లేదు. వాడికన్నా ముందు వాడి ఊర్లో మనముండాలి. పదండ్రా. చావడానికి పార్వతీపురం నుంచి ఇక్కడి వరకు వచ్చావు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? నా కొడుకు వచ్చేంత వరకు. వస్తున్నాడు రా నా కొడుకు. ఎవరికండి వదల్లో. రా 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 రా. రేయ్, నా ఊరు జనం ముందు దీన్ని తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశావు, తీసుకెళ్ళావు. శభాష్. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఈ ఊరు జనం ముందు నిన్ను చంపి దాన్ని తీసుకొస్తాడు నా కొడుకు. చంపేరా కాశీయాన్ని. రేయ్, ఆగండ్రా. కాశీ.
your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. మా ప్రాప్తం పోదారా అదా ఈ కుంప దగ్గర నీకేం పని రా 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 ఏయ్ ఇక్కడ నీకేం పని లోపలికెళ్ళు రేయ్ ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి ఏంటి నేను అంత టెన్షన్ పడ్డావు? లవ్ అంత ఎక్కువైపోయిందా? లవ్ లేదు తొక్కలేదు, వెళ్ళిపో. వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అది ఎలాగో లేదు. ఎందుకు చెప్తున్నానో విను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ కాశీగాడిని ఇష్టపడే తాలి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఈ ఫేస్ చూపించను. ఎవడెవడు వస్తున్నాడు అందరి మీద ఒక్క కన్నేసి ఉంచు. రేయ్ ఇదేంటి ఇక్కడున్నాడు? నా మీద పడ్డాడు. రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా? అన్నా నేను నెల తక్కువ ఏదానన్నా. పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. రేయ్ అన్నా నువ్వేంట్రా ఇక్కడ? అన్నా గుడికి వచ్చానన్నా, రావద్దన్నా? నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు. ఏంటి ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే. కానీ కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కళలో కూడా జరగని పని నాయన. వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కాని కళలతో వాణ్ణి మార్చలేంగాక మార్చలేవు నాయనా. అయినా ఆడెలా పోతే మాకెందుకండి, రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు. ఆ కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో, నాకు రెండు కళలున్నాయి. ఒకటి రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం. 2 మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని. మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా చూస్తారా? అయితే పదండి. ఇదే మా కళా నిలయం, దశావతారం డ్రామా కంపెనీ. బా సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్ వీడు లవుడు, వీడు కుషుడు, మన గూటి పక్షులే. ఇలా ముందుకు వచ్చే వచ్చిన అతిథులకు నమస్కారం చేయలేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకానికి మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారతిలో ప్రదర్శించే అవకాశం. ఆహా, నా ట్రూపునే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. ఆ మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమేవచ్చో ఒక్కసారి ప్రదర్శించండి. పక్కకి జరగరా, తగులుకోరా. బావలు 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 సయ్యా నై నై నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 రింబోల. Hey, next.
ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా. నాయనా లవా 3 సార్లు ఎందుకు అరిచావు? ముగ్గురున్నారు కదా గురూజీ. ఓహో ఆ, ఆ. అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులో ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతేదో లయేదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతిలో అయ్యా ఎవరు బా? నువ్వు మూసుకో. ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. ఈడికా జనానికా? ఆ? సాంఘికం నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి. అబ్బా, 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 అబ్బా. ఏం పంచిక్కడే లాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే ఇంతకీ ఏం చేద్దామంటారు? రేపు చూడండి. నేడే చూడండి బాబు, నేడే చూడండి. మన నర్సీపురం గ్రామంలో రామ భీమాంజనేయ యుద్ధం. నేడే చూడండి బాబు, నేడే చూడండి. ఆలోచించిన ఆశాభంగం. నేడే చూడండి బాబు, నేడే చూడండి. రామ భీమాంజనేయ యుద్ధం. ఏమి నాటకం ఏమిటో, స్టేజ్ మీద ఆర్టిస్టులు లేరు, స్టేజ్ ముందు ఆడియన్స్ లేరు, ఏం చేయాలో ఏమిటో. ఏమైంది గురుగారు, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేంటి నాయనా ఇది? చూడు నాయనా లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీంటి ముందు పెట్టావు, తేడా ఏమి రాదు కదా. గురుగారు, మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగడ్ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా, రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీకు తెలుసా? అవునా? నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదే. అబ్బా, అవి హైదరాబాద్ లో దొరుకుతాయి కదండి. ఈ ఊరు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓహోహోహోహో. అవును, నువ్వింకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులన్నీ మీవే సార్, ఓ. డైరెక్షన్ మాత్రమే నాది. ఆహా. అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఏరుకొస్తా. ఎవరికొస్తావా? అదే సార్, పిలుచుకొస్తా. పిలుచుకొస్తావు, త్వరగా రా నాయనా. ఈ లోపు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్ ఆ, బాణం అందుకో. నువ్వు రాగం అందుకో. ఆ, హాయ్. ఆ, ఆ. ఎంతసేపు ఆపండి? కొట్టుకుంటే లేకపోతే కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురుగారు. ఓహో, ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. యుద్ధమా? సిద్ధమేరామా? నాయనా ఆ, ఆయుధాలు జాగ్రత్త నాయనా, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా. ఆ, సరే. అలాగే రే హార్మోని గురుగారు. వస్తావేంట్రా? వాయించో. ఓకే గురుగారు. కాసుకో భీమా. ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. రేయ్, నోటికి మాట లేదు, కంటికి చూపు లేదు. దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు? కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి వరకు సంతోషించు. ఓడిపోయాను. ఆ, గెలిచారు. ఏం జరుగుతోంది నాయనా? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను. అమ్మడి అమ్మ, నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో ఆరోపణ చేసినట్టున్నాడు. ఒరే బాబా, వస్తున్నానుండ్రా. హనుమా, పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలా ఉన్నాడు. రారా. ఇంటర్కి గోడ దుక్కున్నాడనా? మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ? నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లౌడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాం, చూడండి. ఏమండి గురుగారు, ఏక్ బార్ ఇద్దరు ఆహో. అమ్మని అమ్మ, వీడేంటి మళ్ళీ కుంపలో ఉన్నాడు? నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? సార్, మన హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పిపోయాడు హనుమంతుడు. ఇడుగో మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి. వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా, ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి. ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. కొండ్రా. అలాగేనమ్మా. పద. రేయ్, మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర, ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా?
ఎలా తెలిసేంటి సార్ మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది కాశీ ఆనొదిలే కొండ్రా ఓ మనిషిని మాటి మాటికి కదిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది